ఒకవేళ మీలో ఎవరైనా ఈ స్టోరీని ఇప్పుడే చూస్తుంటే దీని ముందు ఎపిసోడ్ కోసం స్టోరీస్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి. ఇక్కడ అబ్బాయి అమ్మాయి అని ఏమీ లేదు. మనందరికీ కొన్ని కోరికలుంటాయి. లైఫ్లో ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అని. అలానే పల్లవికి కూడా ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి, కొత్త కొత్త మోడల్స్ క్రియేట్ చేయాలి అని అనుకుంది. పల్లవికి డిగ్రీ కంప్లీట్ చేసే వరకు తెలియలేదు ఇక్కడ అమ్మాయిలు కలలు కనడానికి వీల్లేదు, ఒకవేళ కంటే పెళ్లి అనే కళ తప్ప ఇంకో థాట్ ఉండకూడదు అని. పల్లవికి ఇంట్లో మ్యారేజెస్ చూస్తున్నారనే టైంలో ఇంట్లో అందరినీ చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. ఈ మ్యారేజ్ నాకు ఇష్టం లేదు, నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనుకుంటున్నా, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. కానీ ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ మాత్రం తన కూతురు పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దయ్యే వరకు ఒక బరువు బాధ్యతగానే ఫీల్ అవుతాడు. అందరిలానే పల్లవి ఫాదర్ కూడా తన కూతురికి పెళ్లి చేసి పంపించడంతో తన బరువు బాధ్యతలు తీరుతాయని అనుకున్నాడు. అందుకే పల్లవి ఎంత చెప్పినా తన మాటలేం పట్టించుకోకుండా పెళ్లి ఫిక్స్ చేశారు. పల్లవికి వేరే ఆప్షన్ లేక ఆ పెళ్లిని ఒప్పుకుంది. కానీ సరిగ్గా పెళ్లి రోజు